నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువవుతుంది. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు ప్రజల బాధ్యతారహితము స్పష్టంగా కనబడుతోంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల నాంపల్లి మండల పరిధిలోని మల్లప్పరాజుపల్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం వద్ద ఏర్పాటు చేసిన బోర్ మోటారు దొంగిలించడం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువవుతుంది. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు ప్రజల బాధ్యతారహితము స్పష్టంగా కనబడుతుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల నాంపల్లి మండల పరిధిలోని మల్లప్పరాజుపల్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం వద్ద ఏర్పాటు చేసిన బోరు మోటారు దొంగిలించబడడం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పల్లె ప్రకృతి వనం వద్ద మొక్కల పెంపకానికి ఏర్పాటు చేసిన మోటారు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని తెలిపారు. గత కొద్ది నెలలుగా మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటు చేసిన ఇనుప కంచెను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలోని శ్మశాన వాటిక వద్ద సింథటిక్ వాటర్ ట్యాంకులు, నీటి సరఫరా పైపులు, రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దొంగిలించడం జరిగింది. అదేవిధంగా సుంకశాల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క కిటికీ అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రభుత్వ ఆస్తులు దొంగిలించబడుతుంటే పర్యవేక్షణ చేసి కాపాడాల్సిన అధికారులు నిద్రమత్తును వేయడం లేదు. ఇకనైనా గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణ చేసే ఉన్నతాధికారులు చొరవ చూపి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా, దొంగతనం చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమే మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీని సత్య న్యూస్ వివరణ కోరగా మల్లప్పరాజుపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఏం పేరు నీ పేరు? నా పేరు పల్లెటి ముత్యం. ఏ ఊరు మీది? మల్లప్పరాజుపల్లి. ఏం చేస్తుంటావు నువ్వు? నేను జీపీ వర్కర్ని. ఇక్కడ ఈ పల్లె ప్రకృతి ఉన్న దగ్గర మోటార్ పోయిందని మీరు ఎప్పుడు చూసిర్రు? మేము నిన్న చూసినాం సార్. ఒక 4 రోజుల కింద వచ్చిపోతే ఉన్నది. నిన్న చూస్తే లేదు. అందులో ఇక్కడ వడ్డీ రోజులు రాయి కొట్టే వాళ్ళు వాళ్ళ మోటార్ కనెక్షన్ కట్ చేసి వాళ్ళ కలెక్షన్ ఇచ్చుకోరు. వైర్ కలెక్షన్, బోర్డు కలెక్షన్ ఇచ్చుకొని వాళ్ళు మిషన్లు వాడుకుంటారు. ఆ మిషన్ చూస్తే వాళ్ళ మోటార్ చూస్తే లేదు. వాళ్ళు అడిగిరా మీరు? వాళ్ళని అడగలు ఎవరు లేరు. వాళ్ళు పొద్దుగాల వైర్ మేము కట్ చేసినాం. సెక్రటరీ గారికి ఏమన్నా సమాచారం ఇచ్చిరా? ఇచ్చిన. ఎవరు మీ సెక్రటరీ ఇప్పుడు? శంకర్. ఏమన్నారు సార్? ఏమన్నారు సార్? ఏమన్నాడు, ఇక పొద్దుగాల వచ్చి చెక్ చేసిండు. చెక్ చేసి ఆ వైర్ కూడా పీకేసి మొత్తం గ్రామ పంచాయతీ వేసినాం. చూస్తే ఫోటోలు కూడా తీసుకొని పోయింది. ఓకే.
పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు? నా పేరు బోడకృష్ణ. బొడకృష్ణయ్యనా? ఏ ఊరు మీది? మల్లప్రాజు. ఆ. ఇక్కడ మీరు ఏం చేస్తారు? మేము వర్కర్ చేస్తాం సార్. గ్రామ పంచాయతీ వర్కరు? బజార్ వర్కర్. ఇక్కడ ఈ పల్లె ప్రకృతి వనం దగ్గర మోటార్ పోయింది కదా, పోయింది సార్. ఎప్పుడు చూసారు మీరు? మేము నిన్న చూసినా సార్. రెండోసారికి పోయింది అది. 10 రోజులు 8 రోజుల కింద ఉండేది. మళ్ళీ మేము నీళ్ళు కడదామని వచ్చినాం. నిన్న నీళ్ళు కడదాము, గాడి పుల్ల చెట్టు కట్ చేద్దామని వచ్చినాం. వస్తే కాని వచ్చింది. లేదు సార్కు చెప్పినాం. మన మా ఎలక్షన్ ఈయనకు ముఖ్యంగా అందరికి చెప్పినాం. సెక్రటరీ చెప్పినవా? సెక్రటరీ కూడా ముచ్చని చెప్పిండు. చెప్పండి ఇలా ఏదో వైరు దాకించుకోరు సార్. అక్కడి నుంచి వైరు దాకించుకోరు. ఆ వైరు దాకించుకొని బండ కొడుతోళ్ళు ఎవడో తెలదు డైరెక్ట్ కలెక్షన్లో ఆ వైరు పెట్టుకున్నారు. వైరు పెట్టుకొని నడిపించుకోరు. మరి ఏదో మరి ఎవరు తీసారో తెలియదు సార్. అంతే. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మల్లప్రాజుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనం వద్ద ఇక్కడ ఉన్నటువంటి బోరు మోటార్ని ఇక్కడ కొంతమంది దుండగులు దొంగలించడం జరిగిందని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ముందు చూపుతోని దృఢ సంకల్పంతో ఇక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి, అదేవిధంగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేసినటువంటి పల్లె ప్రకృతి వనంలో రకరకాల పూల మొక్కలు, అదేవిధంగా చెట్లను పెంచి పోషించడానికి అవసరమయ్యే విధంగా ప్రభుత్వ నిధులతో గత సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ బోరు మోటార్ను బిగించడం జరిగింది. ఈ సంపులో ఉన్నటువంటి మోటార్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. ఇదే విధంగా చూసినట్టయితే నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలలో శ్మశాన వాటికలు, పాఠశాలలు, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాల వద్ద ఈ ఈ వస్తువులు అనేవి దొంగలించబడడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లోనేమో పల్లె ప్రకృతి వనానికి చెందినటువంటి కంచెలు, అదే చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ కూడా దొంగలించడం జరిగింది. అదేవిధంగా చిట్టంపాడు గ్రామ పంచాయతీలో చూసినట్టయితే చుట్టూ పల్లె ప్రకృతి వనం యొక్క చుట్టూ ఫెన్సింగ్ కంచెను కూడా దొంగలించిన నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులు. అదేవిధంగా లింగోటం గ్రామంలో శ్మశాన వాటిక వద్ద ట్యాంకులు, ఆ ట్యాంకుపై ఉన్నట్టు సింథటిక్ ట్యాంకులను, పైప్ లైను, అదేవిధంగా మోటార్ను ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడమా, లేకపోతే ప్రజలే ఈ ప్రభుత్వ ఆస్తులను దొంగతనం చేస్తున్నారా, లేకపోతే వాంటెడ్గా గుర్తు తెలియని వ్యక్తులే ఈ ఊరికి దూరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే విధంగా దుండగలే ప్రయత్నం చేస్తున్నారా అంతుచిక్కని విధంగా కనబడతా ఉన్నది. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అందుబాటులో లేకపోవడము, వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడమే ఇక్కడ స్పష్టంగా మన కళ్ళ కనబడుతూ ఉన్నది. ఏ గ్రామ పంచాయతీలో చూసినా పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండకపోవడము, ఈ ప్రభుత్వ ఆస్తులపైన వాళ్ళు పర్యవేక్షణ లేకపోవడము, ఇక్కడ జరుగుతున్నటువంటి కారణాలకు వారే ఒక రకమైనటువంటి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇకనైనా సరే ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులే కానీ, మండల ఉన్నతాధికారులే కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా, ప్రభుత్వ ఆస్తులు దొంగతనం చేయకుండా ఉండడానికి చర్యలు చేపట్టి ఇక నుండైనా కాపాడాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఇక ఈ గ్రామంలో చూసినట్టయితే, మల్లప్రాజుపల్లి గ్రామంలో చూసినట్టయితే ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పే విధంగా ఉన్నటువంటి ఈ పల్లె ప్రకృతి వనము అనేక సమస్యలతోటి నెలకొని ఉన్నప్పటికీ దీనిని గత సర్పంచ్ హయాంలో ఇక్కడ ఆదర్శ గ్రామ పంచాయతీగా చూపించడం కోసము రకరకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇందులో తన సొంత ఖర్చులతోని పూల మొక్కలు, పండ్ల మొక్కలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాటి పోషణకు పట్టించుకునే వారే లేకుండా పోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ మల్లప్రాజుపల్లి గ్రామాన్ని పట్టించుకొని అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ వెంటనే దానిపైన దొంగిలించిన వ్యక్తులపైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ మోటారు ఎత్తుకెళ్లిన వారిపైన ఫిర్యాదు చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ ఆస్తులను కాపాడుకునే విధానం, ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజాధనంతో ఏర్పాటు చేసినాయని ప్రజలు కూడా గుర్తించి ఈ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉందని చెప్పేసి మేము సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.